ఏ భారీ నిర్మాణమైనా, ఏ భారీ చిత్రమైనా, ఏ భారీ బాక్స్ ఆఫీస్ విజయమైనప్పటికీ కూడా దానికి ఆయనే రచయితగా సినిమా పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలకి తనదైన చేయూతను అందించి గొప్ప దిగ్విజయ యాత్ర చేస్తున్న ప్రముఖ రచయిత, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకలి రాజ్యంలో కమలాసంలాగా ఫీల్ అయ్యేవాడిని. అవన్నీ అడ్వెంచర్స్గా ఫీల్ అయ్యేవాడిని తప్ప కష్టాలుగా ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది. అమ్మా సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. మీరు వదిలేసిన అవకాశాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకోళ్ళు రాసి ఎందుకు లేవు సార్, నాకు ఈ అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు. కానీ బాహుబలి సడన్గా నాగబాబు గారు కాల్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తాడు, మాట్లాడన్నారు. నేను షాక్. నువ్వు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రాస్తావా సార్? మీ సినిమాకి నేను రాసిన డైలాగ్, ఒక్క డైలాగ్ మీరు చెప్పినా నాకు చాలు సార్. ఒక్క డైలాగ్ రాసే అవకాశం ఇచ్చినా నాకు చాలు. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది, చూస్తారా? వెయిటింగ్. బట్ ఇద్దరు హీరోలు, అది పెద్ద పెద్ద ఛాలెంజ్ కదండి దానికి రాయడానికి. మీరు ఎంత సులువుగా తీసుకుందాం అనుకున్నా కథ, క్యారెక్టర్స్, వాళ్ళ ఇమేజ్, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి ఎలాంటి మాటలు రాయాలి, తొక్కుకుంటూ పోవాలి. బస్తలాన్ని బద్దల కొడతాం పదా. కల్కి సెకండ్ పార్ట్ రాబోతోంది. అది ఎలా ఉంటుందండి? కల్కిని మించి కల్కి టూ ఉంటుంది. ఆఫ్ కోర్స్. అంటే కమల్ హాసన్ గారు మీకు లాస్ట్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్ళిపోయారు దాంట్లో. బట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఉంది సెకండ్ పార్ట్ లో. సెకండ్ హాఫ్ అంతేగా. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమల్ హాసన్ గారు విపరీతంగా ఉంటుంది. ఆయన విశ్వరూపాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు. విల్ ఇట్ చేంజ్ ది గేమ్ అండి? సమస్య లేదు సార్, పెద్ద హిట్ సినిమా. అవునా? నేను రాసి చెప్తాను. ఎలాగ ప్రజెంట్ చేయబోతున్నారు సార్ బాలయ్య బాబు గారి కొడుకుని? థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత ఆ కథ, మీరు అసలు ఇలాంటి కథ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. నిజంగా ఇక్కడున్న ఈ మా గెస్ట్ ఈ రోజున నిజంగా 100% స్పెషల్ గెస్ట్. ఎందుకంటే సినిమా పరిశ్రమలో గత కొద్ది కాలంగా తీసుకుంటే ఏ భారీ నిర్మాణమైనా, ఏ భారీ చిత్రమైనా, ఏ భారీ బాక్స్ ఆఫీస్ విజయమైనప్పటికీ కూడా దానికి ఆయనే రచయితగా సినిమా పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలకి తనదైన చేయూతను అందించి తన అక్షరాలతో, తన మాటలతో, తన సంభాషణలతో ఎనలేని విలువ పాత్రలకి, సినిమాలకి, కథలకి అందిస్తూ ఈ రోజుకి గొప్ప దిగ్విజయ యాత్ర చేస్తున్న ప్రముఖ రచయిత, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. సార్ నమస్కారం. అండ్ మీరు ఇలాగ ఇంటర్వ్యూలు ఇప్పుడు ఇచ్చి ఓ పక్కన రాసి అలసిపోతున్నారు, ఇంకో పక్కన ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోతున్నారు. ఎలా ఉంది మీ కెరీర్ ఇప్పుడు? బాగుంది సార్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అవునా? అంటే ఎక్స్ట్రాడనరీగా మీరు పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్స్ట్రాడనరీ, మీకున్న రిజల్ట్స్, మీకు వస్తున్న వాటిని ఏమంటారు కబుర్లు, అంటే విజయానికి సంబంధించిన తాజా ఖబర్, ఇవన్నీ మీకు బాగా. కానీ బట్ వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్? హౌ ఆర్ యూ మేనేజింగ్? అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ ఒక్కరే నాకు తెలిసి నా కెరీర్లో భారీ ఎత్తు చిత్రాలు వాళ్ళే రాశారు ఎక్కువ. అవును. కానీ ఇద్దరు రాసేవారు, ఏదో కొన్ని సీన్లు అయినా కొన్ని సీన్లు అయినా పంచుకుని. బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కరే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అలవాటు అయిపోయిందండి. అంతేనా? అంతే. ఇన్స్పిరేషను ఇప్పుడు వాళ్ళు నాకుంది పరుచూరి బ్రదర్స్ ఇన్స్పిరేషన్. అవునా? వాళ్ళ సినిమాలు చూసి
డైలాగ్స్ మీద డైలాగ్స్ ఇలా ఉండాలి కావాలి అంటే కరెక్ట్గా నేను ఒక మాట చెప్తాను సార్. వాళ్ళు ఒక డైలాగ్ రైటర్ టైటిల్ కార్డుకి విజిల్స్ పట్టడం అనేది నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను. హీరో టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడతాయి, డైరెక్టర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడవచ్చు, కానీ ఒక డైలాగ్ రైటర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి అది పరుచూరి బ్రదర్స్కి మాత్రమే సాధ్యమైంది. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్. సో నా టైటిల్ కార్డు కూడా ఎప్పుడున్నా ఇలా పడాలి, నా టైటిల్ కార్డు పడ్డప్పుడు కూడా విజిల్స్ పడాలి అనేది ఒకటి ఉండేది. అప్పుడే ఉండేదండి మీకు, అంటే మీరు మొదటి నుంచి రైటర్ అవుదామని? అవును ఉండేది. టైటిల్ అయితే పడుతుంది కానీ ఇంకా విజిల్స్ పట్ల. మంచి రైటర్ అంటున్నారు, డైలాగులు బాగున్నాయి అంటున్నారు, కానీ ఇంకా టైటిల్ కార్డు విజిల్స్ పట్ల. సో మీకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అన్నమాట. సమస్యలు ఏముంది అందులో. వాళ్ళు రాసేటప్పుడు కూడానండి, ఇగో ఈ డైలాగ్ దగ్గర థియేటర్లో విజిల్స్ పడతాయి, చప్పట్లు కొడతారు అని చెప్పి మరి కొట్టేవారండి. అండ్ వాళ్ళు రాస్తున్నారంటే ఫైనాన్స్ లో కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఆ స్థాయి ఎవరికి రాదులేండి, అంతే. అది కానీ మీరు మీ స్థాయి చాలా ఒక రకమైన చాలా అపరూపమైన స్థాయిని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ అండి యాజ్ వీ థింక్. నార్మల్ గా పెద్ద సినిమాలకు అవకాశాలు రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, దానిలో డౌటే లేదు. ఏ రైటర్ కైనా, ఏ టెక్నీషియన్ అయినా, ఏ యాక్టర్ కైనా పెద్ద సినిమాలు. కానీ వాటిని అంత ఈజీగా సాటిస్ఫై చేయాలి. బడ్జెట్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి. అలాంటి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు సార్ మీరు? ఇష్టం సార్, ఇష్టం లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది కష్టం అని అనిపించదు. ఇష్టం అనేది ఉంటే చాలు. నేను ఒకటే చూస్తాను సార్, నేను ఎప్పుడు ప్రెజర్ తీసుకోను. అది ఎంత పెద్ద బడ్జెట్, అమ్మో ఇంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అనేటువంటి ఒత్తిడికి నేను ఎప్పుడు లోనవ్వను. ఆ ఒత్తిడి కనుక పడిందంటే మనం సరిగ్గా పనిచేయలేం. కరెక్ట్. ఆ ఒత్తిడి తీసుకున్నామా మనం పనిచేయలేం. నేను సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ సోల్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ హీరో ఎవరు, ఆయనకున్న ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇమేజ్కి అన్యాయం జరగకూడదు, క్యారెక్టర్కి అన్యాయం జరగకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నేను రాస్తున్నానా లేదా, డైలాగ్ బాగుందా లేదా, అంతవరకే నేను చూస్తాను తప్ప ఇది ఎంత పెద్ద బడ్జెట్, అద్భుతంగా రాయాలి అనేటువంటి ఒత్తిడికి నేను లోనవును. ఆటోమేటిక్గా బాగా రాయడానికి ప్రయత్నిస్తాం. అది మనం ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకూడదు, అది ప్లెజర్గా తీసుకోవాలి. అంతవరకే. ప్రెషర్ కాదు, ప్లెజర్ అంతే. అదేలేండి, మీరు అంటే యు ఓన్లీ లవ్ దట్ కంటెంట్, అంతే. దాని మీదే మీ ప్రేమ, మీ తాలూకు అటెన్షన్ అంతా. అంతేగాని నేను శంకర్ సినిమా రాస్తున్నాను, లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమా రాస్తున్నాను, ఆనందం ఉంటుంది అంతేగాని ఆ ఒత్తిడి ఎప్పుడు తీసుకోవాలి. పొరపాటున ఆ జోన్లోకి వెళ్ళామంటే రాయలేము సరిగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా అదొక పాయింట్ సార్, మీరు లవ్ చేయడం అన్నది ఒకటైతే, రెండోది ఒక కంబ్యాక్ సినిమాలాగా చేసే ఒక చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్, ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన అభిమానులు ఎక్కడికి చెక్కు చెదరలే, అలాగే ఉన్నారు ఆయన అభిమానులు. ఆయన ఇమేజ్ అలాగే ఉంది, ఎక్కడ అసలు ఇంత ప్రెషర్ కూడా తేడా రాదు కూడా, నెవర్ ఎవర్. ఎంతమంది వచ్చిన ఆకాశ వీధిలో తారలు ఎంతమంది ఉన్నా, అందాల జాబిల్లి అసలు అక్కడే ఆరుద్రపట్లాగే. అలాంటి హీరో సినిమా రాసేటప్పుడు, సైరా లాంటి సినిమా, ఓ పక్కన రామ్ చరణ్ ప్రొడ్యూసరు, కథ చూస్తేనేమో ఒక భారీ ఎత్తు కథ, పీరియడ్ ఫిల్ము, అలాంటి సినిమాలు రాసినప్పుడు మీ తాలూకా పరకాయ ప్రవేశం అనండి, లేకపోతే మీ తాలూకా మెకానిజం ఎలాగ వెళ్ళిందండి? నాకు ఎప్పటికీ డౌట్ వేస్తుంది, మీరు సైరా రాసినప్పుడు ఎలా రాశారని. సార్ సైరా రాసి సరైన బేస్ లేదు దానికి. నేను తీసుకునేది కథే సార్. ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చిన కథ ఏమిటి, ఆల్రెడీ నేను వెళ్ళేసరికి విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉంది. విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్ అంతా క్లియర్గా చదువుకొని, ఇంకా ఏదైనా నాకు అనిపిస్తే డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి, ఆ ఫ్లో ఆ వృత్తిలో ఉండేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవడమే. దానికోసం సపరేట్ దాన్ని ఏమంటారు ఎక్సర్సైజ్ లాంటిది ఉండదు.
ఓకే, మీరు ట్రీట్మెంట్ మీద బేస్ అవుతారు అంతే. ఒకవేళ నేను వెళ్ళేసరికి ట్రీట్మెంట్ రెడీగా లేదనుకోండి, ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం. ఓకే, ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి సార్ ట్రీట్మెంట్ మీరు కూడా కూర్చోండి అంటే కూర్చుంటాం. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్కూల్. అవును, కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, కొంతమంది ట్రీట్మెంట్ లో కూడా కూర్చోబెడతారు కొంతమంది. సో ఆ స్కూల్ ప్రకారం వెళ్ళిపోవటమే. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానా లేదా? అదే కదా ఫస్ట్ పిక్చర్ మరి చిరంజీవి గారికి రాయడం. ఖైదీ నెంబర్ 150. ముందు ఖైదీ నెంబర్ 150. సారీ, ఐఎమ్ సారీ. ఫస్ట్ ఖైదీ నెంబర్ 150, తర్వాత ఈవెన్ వెరీ నెక్స్ట్ దట్ ఈస్ ఎ బిగ్గర్ ఛాలెంజ్ అండి. అవును, ఎందుకంటే ఒక 10 year గ్యాప్ తర్వాత అవును, ఆయన రావడం అని మళ్ళీ అది 150 సినిమా 150 సినిమా కావడం. అసలు మీకు ఎలాగొచ్చిందండి ఆపర్చునిటీ? బికాస్ అప్పటికి ఇంకా పరశుర్ బ్రదర్స్ స్టిల్ దేర్ ఆర్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఏ వే ఇంకా ఎవరెవరో 1, 2, 3 పేర్లు ఉన్నాయి. మీకు ఎలాగొచ్చింది సార్ అవకాశం? అంతకుముందు కంచె సినిమా చూశారు చిరంజీవి గారు. కంచె చూసినప్పుడు కృష్ణ గారిని నన్ను కూడా పిలిపించారు, ఇంటికి పిలిపించి చాలా బాగుంది సినిమా అని అభినందించి అయిపోయింది. ఆ తర్వాత సడన్గా నాకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో అప్పటికి ఒక 4-5 రోజులు షూటింగ్ కూడా జరిగినట్టుంది నాకు తెలిసి, ఖైదీ నెంబర్ 150. ఓకే, అప్పుడు నాకు సడన్గా నాగబాబు గారు కాల్ చేశారు. కాల్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తారు మాట్లాడన్నారు. నేను షాకు, అమ్మో ఏంటి ఈసారి ఏ అన్నయ్య సార్ అన్న. మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా? ఎక్స్పెక్ట్ చేయం కదా, చిరంజీవి గారు ఫోన్ చేస్తారు అని చెప్పేసి అసలు ఎలా అనుకుంటాం? ఆయన అంటే క్యూలో నిలబడి చొక్కాలు దించుకుని వచ్చిన వాళ్ళం కదా. అన్నయ్య ఫోన్ చేస్తారు మాట్లాడవా అని ఫోన్ పెట్టేశారు నాగబాబు గారు. నేను ఇక ఆ ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నా, ఫోన్ వచ్చింది. తక్కువ చెప్పి సార్ ఇట్లా ఇప్పుడు మీరు ఏమైనా రాగలుగుతారా, ఎప్పుడు రాగలుగుతారు పోనీ. ఎంత సంస్కారం అంటే సార్, మహానుభావుడు ఎందుకు ఆ స్థాయిలో ఉంటారంటే, చిరంజీవి గారు రమ్మంటే వెళ్ళిపోతాం కదా కదా, అడగనక్కర్లేదు కానీ మీకు అవుతుందా అవదా, ఎప్పుడు కుదురుతుందా, ఎప్పుడు రాగలుగుతారు, ఏ టైం అయితే మీకు కుదురుతుంది అని అడిగారు అంటే అసలు ఎంత సంస్కారం అది. అవునండి, నేను అప్పటికైనా ఫోన్లో మాట్లాడుతూ బయటకు వచ్చేసి చెప్పులు వేసుకొని సార్ వస్తున్నాను సార్ నేను వస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయా. షార్ట్ రన్ అవుతుంది ఇక్కడే. నువ్వు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రాస్తావా సార్? మీ సినిమాకి నేను రాసిన డైలాగ్, ఒక్క డైలాగ్ మీరు చెప్పినా నాకు చాలు సార్, ఒక్క డైలాగ్ రాసే అవకాశం ఇచ్చినా నాకు చాలు అనగానే ఆయన లేదు సినిమా నువ్వే రాస్తున్నావు. అప్పటికి ఆల్రెడీ మన నాతో పాటు ఇంకో రైటర్ కూడా ఉన్నాడు, ఆయన రాస్తున్నారు. అప్పటికి రాస్తున్నారు, నువ్వు కూడా రాస్తే బాగుంటుంది, మీ ఇద్దరు కలిసి రాయండి. సరే సార్, ఇద్దరం కలిసి రాశాం ఆ సినిమా. రికార్డ్ కదా, కమ్ బ్యాక్ అంటే మా బాస్ ఇస్ బ్యాక్ అని. బాస్ ఇస్ బ్యాక్ మీరు రాసిందేనా అది? బాస్ ఇస్ బ్యాక్ అనేది ముందు నుంచి ఉంది, అది ముందు నుంచి ఉంది. అది ఆ సినిమా ఒక 15 నిమిషాల తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా. అవును, అక్కడ నుంచి చివరి దాకా నేనే రాసింది. ఓకే, మొత్తం మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మన జయప్రకాష్ రెడ్డి గారి కాంబినేషన్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రం నేను రాయలే. ఓకే ఓకే. బట్ మీరు ఇందాక అన్నట్టుగా చొక్కాలు చింపుకుని గ్యాంగ్ కదా మీరు, అంటే అఫ్ కోర్స్ ఐ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టీ అనుకోండి. బట్ చిరంజీవి గారికి రాస్తున్నప్పుడు అంత సులభం కాదు సార్. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ మన్నాడు ఉదయాన్ని ఇంకో సీన్ రాయాలి. వాట్ ఎవర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి అప్పుడు ఆ టైంలో? అన్ని సినిమాలు చూసిన సినిమాలు అన్ని గుర్తొస్తుంటాయి, దే ఆల్ డాన్స్ ఆన్ యూ అంతే నైట్ పడుకున్నప్పుడు. అయ్యో, మీరు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు సార్? ఏ సినిమా? చిరంజీవి గారి మొత్తం టోటల్ గా ఉంటాయి సార్, టోటల్ గా సినిమాలన్నీ ఉంటాయి. ఒక్క సినిమాని కాదు, మనం ఖైదీని పక్కన పెడతామా, పసివాడి పురాణం పక్కన పెడతామా, ఏ సినిమాని పక్కన పెడతాం? అవును, చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగాం కదా సార్. అవును, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవన్నీ లోపలికి వచ్చేస్తాయి. అందులో ఒక డైలాగ్ ఉంది, ఏంటది, పవర్ నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఎన్నో సినిమాలు చూసిన తర్వాత వచ్చినటువంటి డైలాగే అది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఈ డైలాగ్ ఈయన చెప్తే బాగుంటుంది, ఇలాంటి డైలాగ్ ఒకటి రాద్దాము 100% అనేది. సో అంటే ఆ ఇన్స్పిరేషన్, ఆయనే ఒక ఇన్స్పిరేషన్.
అవునండి, అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఎందుకంటే వీళ్ళందరూ వ్యక్తుల దగ్గర నుంచి వ్యవస్థలుగా మారిపోయిన మనుషులండి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అది వ్యవస్థ. ఎస్ క్యారెక్టర్ దగ్గర నుంచి కాన్సెప్ట్ స్థాయికి ఎదిగిపోయిన మనుషులండి. ఎస్ వాళ్ళు నాట్ ఓన్లీ క్యారెక్టర్స్, వాళ్ళు కాన్సెప్ట్స్ అంతే. ఇన్స్టిట్యూషన్స్ అయిపోయారు. అవును, ఎగ్జాక్ట్లీ. బట్ మీ ప్రయాణంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీది తక్కువ, అంటే వెన్ కంపేర్డ్ టు అదర్ సీనియర్ మోస్ట్ రైటర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మీది ఇంకొంచెం స్మాల్ జర్నీ టు మై అకౌంట్. కానీ మీరు రాసినవి, మీరు చేసినవి మామూలువి కావు. గట్టిగా మాట్లాడు అంటే చరిత్రగతిని మార్చేసే సినిమాలు, లేకపోతే బాక్స్ ఆఫీస్ని అట్నుంచి తిప్పిన సినిమాలు రాశారు మీరు. ఈ ప్రయాణంలో మీరు కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాట్ ఈస్ ది టఫెస్ట్ పీరియడ్ ఫర్ యూ అండి యాజ్ అ రైటర్? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, నిలబడాలి, నిలబడిన తర్వాత సక్సెస్ని హ్యాండిల్ చేయాలి. అదే సార్, నేను చెప్తే కొంచెం అతిశయోక్తిగా అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు అసలు టెన్షన్ తీసుకోలేదండి. నా మీద నాకు నమ్మకం ఉంది. 100% నాకు మంచి అవకాశాలు వస్తాయి, నా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎప్పుడు టెన్షన్ పడలా. నా లైఫ్లో సమస్యల్ని ఫేస్ చేసిన సందర్భం ఉందేమో తప్ప ఏ సమస్య నన్ను కష్టపెట్టలా. బాగుంది. మనం కష్టాన్ని తీసుకుంటే కదా సార్ అది కష్టం అయ్యేది. ఎప్పుడు కష్టం అవుతుంది? మనం కష్టం అని ఫీల్ అయితే కష్టం అవుతుంది. సమస్యలు తీసుకోవడం అనేది నాకు అలవాటే. అసలు సమస్య లేకపోతే మనం చచ్చిపోయినట్లు లెక్క. కరెక్ట్, అంతే కదా. అవును. ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉండాలి, మన బ్రెయిన్కి పని చెప్తా ఉండాలి, అది మనం సాల్వ్ చేయగలగాలి. అది సాల్వ్ చేయడం కోసం మనం ఏమేం చేయాలి ఏంటనేది ఒక పక్క నుంచి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. అవునులేండి. అందుకే నేను సమస్యని ఫేస్ చేశాను తప్ప ఎప్పుడు కష్టం. అంటే ఏం సమస్యలు ఫేస్ చేశారండి మీరు ఇన్ జనరల్ గా? అదే మామూలు పైకి రావడం కోసం. అంటే కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా సమస్య వస్తుంది, దాన్ని మెల్లిగా తెలివితేటలనండి లేకపోతే ఓపిక సంయమనయో 100 లక్ష చెప్తారు, అవన్నీ పెట్టుకుని బయటకు వచ్చేస్తారు అనుకో. బట్ కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని సమస్యలు మాత్రం అసలు ఊపిరి ఆడనివ్వు, ఊరేస్తాయి. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చాయి? అసలు అలాంటివి లేవా మీకు? లేవని ప్రధాన లేవు. ఓ, ఇంకేముంటాయి? ఇప్పుడు మీకు మీకు ఏది సమస్య కాదంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడమే నాకు సమస్య. ఎందుకంటే మీరు ప్రతిదాన్ని నవ్వుతూ ఆడుతూ పాడుతూ తీసుకుని రాసే మనిషి కాబట్టి. అయ్యో, అసలు అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకలి రాజ్యంలో కమలాసంలా ఫీల్ అయ్యేవాడిని. అబ్బో, అవన్నీ అడ్వెంచర్స్గా ఫీల్ అయ్యేవాడిని తప్ప కష్టాలుగా ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది. అమ్మా, మీరు మామూలు కాదు, దుర్మార్గులు మీరు. తప్ప వరాలు పొందిన రాక్షసుడు మీరు, అంతే. ఏమో, ఎందుకంటే అలా అనుకోవడం అన్నది, అలాంటి సందర్భాలు వస్తే మాట్లాడే మాటలు చాలా వేరేగా ఉంటాయండి. కొంతమంది మాట్లాడతారు కదా, అసలు మేము నిద్ర లేని రాత్రులు గడిపాం, పిడికిలి భోజనం లేక. అలాంటి నిద్ర లేని రాత్రులు నేను కలపలేదు. పనిలో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయో తప్ప ఉత్తుకుత్తునే నిద్ర లేకుండా. అవి ఎప్పుడు లేదు. అంటే పని నెత్తి మీదకి ఎక్కి నిద్రపోలేకపోవడం, ఆ పని ఎక్కువ ఉండి మనకి వర్క్ అర్జెన్సీ ఉందనుకోండి, ఎట్లా నిద్ర పట్టుద్ది అసలు? ఎగ్జాక్ట్లీ. అలాంటి పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? నాకు గోపాల నుంచి బాగా మంచి అవకాశాలు వచ్చినాయండి. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అవును, చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకు అంటే నాకు హ్యాండిల్ చేయడం చేత కాక అయి ఉండొచ్చు. కొన్ని అవకాశాలు వచ్చి వెళ్ళిపోయినాయి, కొన్ని రాసే అవకాశం వచ్చి కూడా వెళ్ళిపోయినాయి. కొన్ని ఏంటంటే నాకు ఇప్పుడు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అవును, నాకు అప్పటికి తెలియదు, మొహం మీద చెప్పేసేవాడిని. ఏంటి సార్ ఇది ఆడదండి, వాళ్ళు అవతల హర్ట్ అవుతారు కదా. మీకు ఎందుకు ఆడుతుందో ఆడదో మీ పని మీరు చేసుకోవాలిగా, అంతే కదా. సో అట్లాగా కొన్ని పోయినాయి.
కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క కారణం. అంటే లౌక్యం లేకపోవడం, లౌక్యం లేకపోవడం కానివ్వండి, వచ్చిన మంచి పేరుని హ్యాండిల్ చేయడం చేత కాకపోవటం కానీ. సో 2 years నా గ్యాప్ వచ్చింది. అది ఈ 2 years లో కూడా పని చేయకుండా అయితే నేను లేదు, సీరియల్స్ రాస్తూనే ఉన్నా. ఓ పక్కన ఉన్నాయి, సీరియల్స్ రాస్తూనే ఉన్నా, అక్కడ బిజీగా ఉన్నా. సో అప్పుడు నాకు గోపాల అవకాశం వచ్చింది, సురేష్ బాబు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా నేను అసలు వెనక్కి చూసుకున్న సందర్భం లేదు. అవునా? అంతే. 2015లో ఆ సంవత్సరమే గోపాల, ఆ నెక్స్ట్ మంతే రిలీజ్ అయింది మళ్ళీ ఇది రాని రోజు. ఆ సంవత్సరమే కంచె, రాజుగారి గది, మొత్తం ఇక ఆ సంవత్సరం అక్కడి నుంచి దుమ్ము లేపేశారు. ఇప్పుడు మీరు ఆ 2 years కొన్ని అవకాశాలు వదిలేశారు కదా, మీరు వదిలేసిన అవకాశాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకోళ్ళు రాసి ఎందుకు లేవు సార్, నాకు ఈ అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు కానీ బాహుబలి వాట్ ఆర్ యు టాకింగ్ సార్? బాహుబలి ఫస్ట్ నాతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత మరి ఎందుకు మనకు పిలవల, ఏమి అంటే బాగోలేదని చెప్పారా ఏంటి? కథ విని బాగోలేదని చెప్పారు. ఇందాక మీరు అన్నారు అయ్యే అద్భుతమైన కథ, అద్భుతమైన కథ. అసలు ఎవరు చెప్పారు మీకు? రాజమౌళి గారే, విజేంద్ర ప్రసాద్? రాజమౌళి గారే చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పలా? ఓకే, రాజమౌళి గారే చెప్పారు. రాజమౌళి గారు చెప్పారు. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారితో కూడా కూర్చున్నాను. నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇంకేముంది, అసలు ఫస్ట్ కృష్ణవందే జగద్గురు రాసిన వెంటనే ఇంత అద్భుతమైన అవకాశం వచ్చింది అనుకున్నాను, కానీ ఎందుకో తెలియదు ఆ సినిమా రాయలేకపోయాను. ఆ తర్వాత RRR రాజమౌళి గారే పిలిచి ఈ సినిమాకి రాయండి. కానీ మీరు మళ్ళీ ఫోన్ చేసి గట్ట ఏం అడగలేదండి? అదేంటండి నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు ఏంటి అని? లేదు, అని ఎందుకు పిలవలేదో మరి అట్లా. పెద్ద బాంబు పేల్చారు మీరు. ఏదో మామూలు సినిమా కాకపోతే చెప్పడం. రుద్రమదేవి కూడా చాలా విచిత్రమైన విషయం చెప్పనా, మీరు రాసినవి పెద్ద సినిమాలే, రాయకుండా మిస్ అయినవి పెద్ద సినిమాలే. మీ దృష్టిలో మీ ప్రయాణంలో నేను రాసిన అతి చిన్న సినిమా ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చిన్న సినిమా అని ఏది చెప్పండి సార్, చిన్న సినిమా అని. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే పెద్ద సినిమాలు, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే నేను అనుకోవటం అది ఎంత పెద్ద బడ్జెట్తో తీసినా సరే చిన్న సినిమానే అది. అంతే తప్ప బడ్జెట్ బట్టి, సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది, అంతే కదా సార్. సబ్జెక్ట్ బట్టి బడ్జెట్ ఉంటుంది. నేను గమనం సినిమాకి రాశాను, గమనం చాలా తక్కువ బడ్జెట్. అదే అమ్మాయి డైరెక్టర్, లేడీ డైరెక్టర్. అలాగే ఆకాశవాణి సినిమా రాశాను, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాని. అంత మాత్రం వాటిని చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కాదు. కానీ ఒక చోట అంటే టెక్నికల్ గా ఇందులో ఒక పాయింట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రేంజ్ కి రైటర్ గా వచ్చిన తర్వాత మీ పారితోషికాలు, మీ ఫీజులు అన్ని వేరే రేంజ్ లో ఉంటాయి. బట్ ఈ గమనాలు, ఆకాశవాణులు, ఆకాశరామన్నలు రాయాలంటే మీరు 100% యూ మస్ట్ రెడ్యూస్ యువర్ ఫీజ్ అండ్ అటెండ్ 100%. ఇప్పుడు మంచి సబ్జెక్టు, వాళ్ళు లాభాల కోసం సినిమా తీస్తున్నారని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ కథ చెప్పినప్పుడే, గమనం సినిమా కథ చెప్పినప్పుడే మనకు అనిపిస్తుంది ఏమని, ఇది వీళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, రికార్డులు పగిలిపోతాయి, లేకపోతే కోట్లు వచ్చేస్తాయి అనే మైండ్ సెట్తో అయితే అసలు ఆ కథ తీరు. కరెక్ట్. ఒక మంచి సినిమాతో మనం మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక మంచి సినిమాని, ఒక కొత్త సినిమాని మనం జనానికి చూపించాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని వాళ్ళకు ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి, అది మన బాధ్యత. కానీ కమర్షియల్ వరల్డ్ అలా అనుకోరు కదా సార్? నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. కానీ అది ఆ మేరకు మీరు తక్కువ వర్క్లు వాటి మీద కొంచెం ఏదైనా సర్కస్గా ఈ సినిమా రాయాలి, ప్యారలల్ గా పెద్ద సినిమా రాయాలి, ఏ సినిమాకి ఆ సినిమానే సార్. అదేలేండి, ఇది వీళ్ళు ఎక్కడ తక్కువ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ తక్కువ పని 4 డైలాగులకి 1 డైలాగ్ అట్లాంటిది ఎప్పుడు ఉండదు. మన వరకు నేను ఎప్పుడు పని దగ్గర రాజీ పన్ను, మంచి పేరు రావాలిగా. ఇప్పుడు
ఫైనల్ గా ముందు నాకు మంచి పేరు రావాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. వాడి సినిమా బాగా రాయలేదు అనిపించుకుంటే ఎట్లా? డబ్బులు తీసుకుని ఎవరు అసిస్టెంట్ రాసాడు అనిపించుకోకూడదుగా. మీ మార్క్ అక్కడ కనిపించాలి. అంతే 100%. అంటే ఇప్పుడు మీరు కట్ చేస్తే ఆ రోజున సైరా సినిమాకి రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, ఇప్పుడు ఆయన సినిమాకే వర్క్ చేస్తున్నారు మీరు. అఫ్ కోర్స్ మధ్యలో త్రిబుల్ ఆర్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీరు రెండోసారి పిలిచినప్పుడైనా త్రిబుల్ ఆర్ కి ఓకే నేను తప్పకుండా చేస్తాను, ఆల్రెడీ బాహుబలి మిస్ అయింది కదా అంతేగా సార్ అన్న ఫీల్ తోనే వెళ్ళారా? అంతేగా. మళ్ళీ మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది, మళ్ళీ రాజమౌళి గారితో పనిచేసే అవకాశం. పైగా బాహుబలి ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఇన్ వరల్డ్ లోనే అదే డైరెక్టరు ఇంకో ఎవరికైనా కళ సార్, రాజమౌళి గారితో పనిచేయాలి, రాజమౌళి గారి సినిమాకి రాయాలి అనేది ఒక కళ. ఆ కళ నాకు నెరవేరింది, అంతకంటే ఏం కావాలి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇద్దరు హీరోలు అది పెద్ద పెద్ద ఛాలెంజ్ కదండి దానికి రాయడానికి. మీరు ఎంత సులువుగా తీసుకుందాం అనుకున్నా గ్యారంటీగా అంటే మీకు ఆ డెలెక్టబిలిటీ ఉంది, నేను కాదనట్లేదు, ఎందుకంటే క్యారెక్టర్ గా ఫాలో రాయడం కానీ. బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ కదండి. ఇద్దరు హీరోలు, పెద్ద డైరెక్టర్, పెద్ద బడ్జెట్, రాసే ప్రతి డైలాగ్ కి ఒక వాల్యూ, ఒక షార్ట్. నేను అదే చెప్పాను సార్, నేను ఆ టెన్షన్ తీసుకోను. కథ, క్యారెక్టర్స్, వాళ్ళ ఇమేజ్, ఆ సిచ్యుయేషన్ ఏంటి, ఆ సిచ్యుయేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి ఎలాంటి మాటలు రాయాలి, అట్ ద సేమ్ టైం ఆ స్టార్కు ఉన్న ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాత్రకి ఎక్కడ అన్యాయం జరగకుండా, ఆ ఇమేజ్కి అన్యాయం జరగకుండా, ఆ సన్నివేశానికి ఎలా న్యాయం చేయాలనే మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది. రెండు వాళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి బాధ్యత ఆల్రెడీ డైరెక్టర్ గారు చేసేసారు. అది స్క్రిప్ట్లోనే అది ఉంది, దాన్ని మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్కి అద్భుతంగా మనం రాయగలిగితే చాలు. అదేలేండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్లో చిన్న దాన్ని ఏమంటారు మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన తీసుకున్నారు. ఎంత క్లారిటీగా ఉంటారంటే రాజమౌళి గారు, ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా ఆయనకి తెలుసు, ఎక్కడ ఎంత డైలాగ్, ఎన్ని లైన్లు ఉండాలో కూడా ఆయనకి తెలుసు. క్లారిటీ, అంత క్లారిటీ, 100% క్లారిటీ. సో అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పనిచేయడం అనేది కష్టమే కాదు. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర కష్టపడుతున్నాడు అంటే వీడి క్లారిటీ లేదని అర్థం. అంతే. అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మీరు రాసినప్పుడు ఇద్దరు చిరంజీవులు సినిమాలో, ఇద్దరికి మీకు బాగా పరిచయమైన యాక్టర్, మీరు ప్రేమించిన హీరో, అదొక పద్ధతి. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సెకండ్ జనరేషన్ లో మీద జనరేషన్ రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరు పెద్ద హీరోలు. అవును. ఒక రామ్ చరణ్ గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని. వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళు ఎలివేట్ అవ్వాలి కదా మీ డైలాగ్ తో. వాళ్ళ కెరీర్ కూడా క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్ కదండి. ఆ క్యారెక్టర్స్ లోనే ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ ఏది లేదు అక్కడ. ఒక ఆయన అల్లూరి సీతారామరాజు, ఇంకో ఆయనేమో కొమరం భీము. ఎన్టీఆర్ గారు కొమరం భీము, చరణ్ బాబు అల్లూరి సీతారామరాజు. సో ఆటోమేటిక్గా ఆయన్ని అల్లూరి సీతారామరాజు లాగా మనం చూడగలిగితే చాలు, ఈయనలో కొమరం భీముని మనం చూడగలిగితే చాలు. ఇక్కడ ఏవి చిన్న క్యారెక్టర్లు ఏం లేవు కదా. సో ఆ క్యారెక్టర్స్ లోనే ఉంది, ఆ వెయిట్ ఉంది. అంటే మీరు వాళ్ళని పెంచక్కర్లేదు, మీరు అక్కడి వరకు పెరిగి అంతే. అంతే, అవి ఆల్రెడీ పెరిగిన క్యారెక్టర్స్ అయ్యి. అదే, మీరు పెరిగితే చాలు. అంతే. మీ పెన్ను పెద్ద పెన్ను అయితే చాలు. అంతే అంతే. అంటే బట్ త్రిబుల్ ఆర్ జర్నీ కనుక మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, వాట్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పార్ట్ అండి అందులో? ఇన్ జనరల్ గా మర్చిపోలేని ఒక మధురానుభూతి అంటాను చూడండి. ఆ టీము, ఆ స్ట్రీము, ఆ స్టీము, అన్ని ఎస్టీము, 4 టీములు ఉన్నాయి అందులో. ఇలాంటి సినిమా రాసేటప్పుడు 100% మర్చిపోలేని కొన్ని మధురానుభూతులు ఉంటాయి. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, వరల్డ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. అంతే కదా సార్, ఆస్కార్ దాకా వెళ్ళిపోయింది. ఆస్కార్ వరకు వచ్చింది, అందుకంటే కావాల్సిందే ఉంది. ఆస్కార్ దాకా, ఆస్కార్ వచ్చినటువంటి సినిమాకి నేను పనిచేశా. ఆ ఫీల్ కంటే మధురానుభూతి ఏముంటుంది సార్? అంటే అది లేటెస్ట్ స్టేజ్ కదండి, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయి. ఆ లెక్కన అసలు బిగినింగ్ లోనే అసలు ఆ సినిమా రాజమౌళి గారు పిలిచి కథ చెప్పినప్పుడే నేను ఒక అద్భుతమైన సినిమాకి పనిచేస్తున్నానని ఫీల్, నాకు క్లారిటీ వచ్చేసింది. ఒక అద్భుతానికి నేను పనిచేస్తున్నాను, అద్భుతమైన కథ, అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది.
సో అక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చేసింది, ఆ కథలో నుంచి వచ్చేసింది ఆ ఇన్స్పిరేషన్. ఓకే. రాస్తున్న ప్రతి సీను మధురానుభూతే, రాస్తున్న ప్రతి సీను. ఆ ఫస్ట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఆ వస్తున్నటువంటి రెస్పాన్స్ అంతకంటే మధురానుభూతి ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్కి వచ్చిన రెస్పాన్స్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టీజర్కి ఏ రెస్పాన్స్ ఉందంటే సినిమాకి ఏ రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అవునండి, అవును. ఇప్పుడు మీరు తర్వాత కల్కి సినిమా, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ అనదర్ వరల్డ్ కదండి. కల్కి చూసి జనం అంతా పిచ్చెక్కిపోయారు. పైగా అంటే అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ మహానటి రాశారు, వైజయంతికి అనుకోండి, అది వేరే విషయం. వైజయంతికి రాయడం కూడా ఒక గొప్ప అనుభవం కదా రైటర్ కి. అయ్యో అంతే కదా సార్. దత్ గారితో ప్రయాణం ఎలా ఉంది సార్ మీకు? ఆయన చాలా స్వీట్ పర్సన్ సార్. దత్ గారు అయ్యో చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఫస్ట్ మహానటి అప్పుడే ఆయనతో అసలు అద్భుతమైన ప్రయాణం. అంతకుముందు అసలు ఒక సినిమా చేయాల్సింది మిస్ అయింది. అది కృషి గారి డైరెక్షన్లో ఒకటి చేయాల్సింది. అవునా? ఆ ప్రాజెక్ట్ జరగల. ఓకే. ఆ ప్రాజెక్ట్ జరగలేదు. అంటే అప్పుడు సబ్జెక్టు మేము అనుకున్నాం, కృషి గారు సాటిస్ఫై అవ్వాలి ఆ సబ్జెక్ట్కి. సో ఆ సాటిస్ఫాక్షన్ ఆ లెవెల్స్ లేవు, మనం ఇంకో సబ్జెక్ట్ చేద్దామని చెప్పేసి కృషి గారు దాన్ని ఆపారు. హీరో ఎవరు అనుకున్నారండి అప్పుడు? అప్పుడు అనుకుంది వరుణ్ బాబుతో వెళ్ళాలనుకున్నాం. ఓకే. వరుణ్ బాబుతో వెళ్దాం అనుకుని ఆ సినిమా అది దాని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, రాయబారి అని. రాయబారి, ఎగ్జాక్ట్లీ. మంచి టైటిల్ అండి, అద్భుతమైన టైటిల్, అజ్ఞాతవాసి లాగా మంచి టైటిల్. కానీ ఎప్పటికైనా చేయొచ్చండి, బ్రహ్మాండమైన సబ్జెక్ట్ అది. అయితే అప్పుడు ఆ రోజున అనుకున్న స్థాయిలో అంటే కృషి గారు సాటిస్ఫై అవ్వాలా సబ్జెక్ట్కి. ఇంకా బాగా రావాలి అని చెప్పి కొంచెం కాస్త టైం తీసుకుందాం అని ఆపారు దాన్ని. ఓకే. కానీ భలే పాయింట్ అది, అద్భుతంగా ఉంటుంది. దత్ గారు మళ్ళీ తర్వాత ఎంకరేజ్ చేయలేదండి అది? ఏది ఆ సబ్జెక్ట్? అంటే ముందు సబ్జెక్ట్ అది రెడీ అవ్వాలిగా. రెడీ అవ్వలేదు. రెడీ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్స్ మీద వెళ్ళిపోవడం అంతా జరిగింది. ఓకే. ఓకే. సో అప్పుడు మిస్ అయింది వైజయంతి బ్యానర్ మీద చేసే అవకాశం. తర్వాత మహానటికి వచ్చింది. మహానటిలో వచ్చింది అది. అంటే దట్ వాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంచె అనుకుంటా. అవును, అంతే కదా? అంతే. బట్ కల్కి సినిమా అన్నది మీ జీవితంలో ఏ రకమైన, అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి కల్కి? బికాజ్ ఇట్ చేంజ్డ్ ది గేమ్ అండి. అవును, కంప్లీట్. నాగశ్విన్ గారు ఆయన ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాడండి. ఫస్ట్ నాకు ఆయనతో మహానటి అప్పుడే ముందు మనిషిని చూడగానే నమ్మలా నేను. ఇదేంటి సావిత్రి గారి బయోపిక్ అంటున్నారు, మరి చాలా చిన్న పిల్లల్లో ఉన్నాడు, సావిత్రి గారు చచ్చిపోయిన తర్వాత పుట్టుంటాడు, 100%. సో అసలు చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఉండేది. కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నా డౌట్స్ అన్ని పటాపంచలైపోయింది. మొత్తం ఆ కథ చెప్పిన తర్వాత నాకు అసలు షాక్ అయిపోయాను. సార్ ఆయన ముందే నాకు ఏ డౌట్ ఉందో చెప్పేసి, ఇప్పుడు నాకు డౌట్ లేదండి, మీరు తప్ప ఇంకెవరు ఈ సబ్జెక్ట్ ఇంత గొప్పగా చేయలేరు, మీరు తప్ప సావిత్రి గారికి ఎవరు న్యాయం చేయలేరు, అద్భుతంగా ఉంది. అక్కడ ఆ విధంగా ఆశ్చర్యపడితే మహానటి తర్వాత కల్కి లాంటి సబ్జెక్ట్ ఆయన ఆలోచిస్తాడని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. నెక్స్ట్ మళ్ళీ పిలిచి మనం ఈసారి ఇట్లాంటి సినిమా చేయబోతున్నాం అని చెప్పేసి కల్కి సబ్జెక్ట్ చెప్పగానే మళ్ళీ ఆశ్చర్యం. అసలు ఆ థాట్ ఎలా వస్తుంది? అసలు ఏంటండి అది? అన్ఇమాజినబుల్ కదా, ఇన్క్రెడిబుల్ థాట్. అంతే కదా. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ని దాటుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆ ప్రపంచంలోకి మనందరిని తీసుకెళ్ళిపోయి ఒక నిజమైనటువంటి ఒక కలిపురుషుణ్ణి, ఒక కమల్ హాసన్ గారు లాంటి ఆయన వచ్చేసి కలిపురుషుడు అంటే, ప్రభాస్ గారు వచ్చేసి కర్ణుడు అంటే, అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి అశ్వత్థ. అదొక అద్భుతం. ఆ సినిమాతో నాకు ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారికి సైరాలో రాశారు కదా, మళ్ళీ రాసే అవకాశం వచ్చింది. కమల్ హాసన్ గారు లాంటి మహానటుడికి, నాకు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు అంటే ఒక ఆరాధనా భావం. అవునండి. ఆయనకి రాసే అవకాశం వచ్చింది.
చాలా అద్భుతమైనటువంటి చాలా గొప్ప అనుభవం అండి మీకు అది. అంటే ఒక రైటర్కి అవును. కల్కి లాంటి సినిమా రాయడం అనేది. మీరు రాసిన త్రిబులరే అంతే అనుకోండి, మహానటి అలాంటిదే, అవును. సైరా లాంటిదే. అవును. అదే ఇందాక అన్నది నేను, మీరు రాసిన సినిమాలు గొప్పవే, రాయకుండా వదిలేసిన సినిమాలు గొప్పవే. నేను వదిలేయలేదండి. అదే వదిలేసే ఆ మిమ్మల్ని. సినిమా మీరు ఒక్క బాహుబలి పేరే చెప్పారు, ఇంకేం రుద్రమదేవి చెప్పారు. ఎగ్జాక్ట్. తర్వాత మీరు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు మళ్ళీ కల్కి సెకండ్ పార్ట్ రాబోతుంది. అది ఎలా ఉంటుందండి? మీరు ఇఫ్ యూ ఆర్ గివెన్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ రైటర్. కల్కిని మించి కల్కి 2 ఉంటుంది. అంతవరకు అయితే నేను గ్యారంటీ చెప్తాను. ఓకే. అంతకుమించి ఇప్పుడు చెప్పకూడదు ఆఫ్ కోర్స్. అంటే కమల్ హాసన్ గారు మీకు లాస్ట్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్ళిపోయారు దాంట్లో. బట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఇన్ ది సెకండ్ పార్ట్ లో. సెకండ్ హాఫ్ లో అంతేగా. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమల్ హాసన్ గారు విపరీతంగా ఉంటుంది. ఆయన విశ్వరూపం, 3 విశ్వరూపాలు ఉంటాయి. ప్రభాస్, అమితాబ్ గారు, కమల్ హాసన్. ఓకే. అంటే మీరు తెర వెనుక విశ్వరూపాలు, మీరును దర్శకుడు నాగేశ్వన్ గారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే సార్. అంతేలేండి. అండ్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో త్రిబులర్ చేశారు, ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు. విల్ ఇట్ చేంజ్ ది గేమ్ అండి? సమస్య లేదు సార్, పెద్ద హిట్ సినిమా. అవునా? నేను రాసి చెప్తాను మీకు, వైట్ పేపర్ మీద రాసిస్తా, సినిమా పెద్ద హిట్. నేను అందులో కొంచెం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అవునా? పెద్ద హిట్ సినిమా. అంటే ఇప్పుడు నార్మల్ గా శంకర్ గారు చేసిన సినిమాలను కనుక మనం తీసుకుంటే, ఆయన దేశభక్తి అను, పేట్రియాటిజం, ఒక యాటిట్యూడ్, లేకపోతే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ది సొసైటీ, ది నేషన్, ఏవో అలాంటి కంటెంటే ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు గేమ్ చేంజర్ ఏ విధంగా ఉంటుంది సార్? కంటెంట్ యూ డోంట్ రివీల్ ది డీటెయిల్స్ విండో. సార్, శంకర్ గారి సినిమా నుంచి ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారో, చరణ్ బాబు సినిమా నుంచి ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారో, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఆ సినిమాలో ఉంటాయి. అన్ప్రెడిక్టబుల్ అన్నారు లాస్ట్ లోని. అంటే నార్మల్ గా హీరో కథ ఎప్పుడు కూడా కొంత ప్రిడిక్టబిలిటీ ఉంటుంది కదండి. హీరో డూ గుడ్, బీ గుడ్, బీ గుడ్, డూ గుడ్. ఆ క్యారెక్టర్ ని మనం ప్రిడిక్ట్ చేయలేము. అలాంటి క్యారెక్టర్. పొలిటికల్ టచ్ ఉందండి సినిమాకి? ఉంటుంది. అంటే పొలిటికల్ టచ్ అని నేను అడగడం కూడా కరెక్ట్ కాదేమో, బట్ ఒక రకమైన సామాజిక స్పృహ, సమాజం కోసం పోరాడడం. శంకర్ గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటే అవన్నీ ఉంటాయని చెప్తాను నేను. శంకర్ గారి సినిమా నుంచి మీరు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఆ సినిమాలో ఉంటాయి. అంటే ఆయన ఫ్రెష్ గా అనిపించాడంటే ఆయన థాట్ అవన్నీ కూడా. ఎందుకంటే ఈ మధ్య కొంచెం చిన్న టెన్యూస్ ఫేజ్ లో రన్ అవుతున్నాడు శంకర్ గారు. ఉండదు, అద్భుతంగా ఉంటుంది సినిమా. ఓకే. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది ముగ్గురికి ఒక ఛాలెంజ్, గేమ్ చేంజర్. ఇది ఓ పక్కన దిల్ రాజు గారు, శంకర్ గారు, రామ్ చరణ్ బాబు, ముగ్గురు పెద్ద హిట్ సార్ సినిమా. ఓకే. అంటే దిల్ రాజు గారికి ఆయన మొన్నే అనౌన్స్ చేశారు 2025 నాది అని. ఆయనదే. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం. అది సంక్రాంతి కాదు సార్, సంక్రాంతి. అదే మీరు చెప్పారు, నేను ఎక్కడో విన్నాను. అది చాలా మంచి కాయినేజ్ అది, సంక్రాంతి అన్నది. పాప ఆయనకి తెలుగు రాదు, లేకపోతే బాగా ఆనందిస్తాడు శంకర్ గారు. ఎందుకు రాదు సార్, చాలా చక్కగా మాట్లాడతాడా? ఇలాంటి పంచులు అర్థం అవుతాయా? ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ కలిసి అర్థం అవుతాయి. చాలా మంది తెలుగు వాళ్ళకంటే ఆయన తెలుగు బాగుంటుంది. అంటే మీకు ఎంత కోపం ఉందో తెలుగు వాళ్ళ మీద, దీన్ని బట్టి. బాధ సార్, బాధ. భలే చెప్పారండి, బాధ సార్. అంటే అందులో కూడా బాధ ఉంది, మీరు ఆ అందంలో కూడా. అంతేగా. ఇప్పుడు మాతృభాషను ప్రేమించలేని వాళ్ళని చూస్తే జాలి, బాధ తప్పించి ఏముంటుంది సార్? అదేలేండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సంపద ఏంటో మనకు తెలియకపోతే జాలీగా 100%. మన తాలూకా పొటెన్షియల్ ఏంటో మనకు తెలియకపోవడం అన్నంత పావర్టీ మరి ఏముంది చెప్పండి. ఇప్పుడు పక్క భాషలు నేర్చుకోవద్దని ఎవరంటారు? ఎందుకంటారు? ప్రపంచంలో ఉన్న భాషలన్నీ నేర్చుకోండి, అన్ని భాషల్లో మాట్లాడండి. నీ భాషలో నువ్వు మాట్లాడలేకపోయినప్పుడు నువ్వు ఎన్ని భాషలు మాట్లాడితే ఉంది? నీకంటూ అడ్రస్ లేదు, పాడు లేదు. అంతే కదా? అంతే. నీకంటూ అడ్రస్ లేదు, నీకంటూ నీకు ఉనికి లేదు.
అస్తిత్వం లేదు. అస్తిత్వం లేదు. అవునండి. నేను చూస్తే జాలిగా ఏమవుతుంది? అవును, బాలు గారు పాపం ప్రతి ప్రోగ్రామ్ లోని చెప్తుండేవాడు ఉచ్చారణ బాగుండాలి మన తెలుగు వాళ్ళం అంటే ఆయన మీద బోల్డ్ విమర్శలు చేశారు. నిజంగానే చాలా మంది తెలుగు వాళ్ళకంటే శంకర్ గారి తెలుగు బాగుంటుంది. ఓకే ఓకే. సో మీరు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ అనదర్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ 2025. నో డౌట్. చాలా హిట్లు ఉన్నాయి లేంటారు. ఇప్పుడు కలికోట్ ఉన్నది మీకు చేతిలోని. నెక్స్ట్ ఇది ఏం సార్? ఇప్పుడు ఏంటి అసలు ఎన్నాళ్ళకైనా మీరు ఎప్పటి నుంచో వింటున్నాము ఏదో గుసగుసలు మర్మరింగే తప్పితే మైక్రోఫోన్ పట్టుకునేది ఎప్పుడు మీరు? ఇస్తే ఇప్పుడైనా పట్టుకుంటాను, ఏముందండి. ఆహా, ఏదో బుర్రా సాయిమాధవ్ గారు మైక్రోఫోన్ పట్టుకోవాలంటే దాన్ని ఎక్కడో హాలీవుడ్ లో తయారు చేయించి పట్టుకోవాలి. మీరు రాసిన సినిమాలకి డైరెక్షన్ గురించే కదా అడుగుతుంది. ఎస్ అండి, చేయాలని ఉంది సార్, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అంతే. అంటే కథా గట్ట అనుకున్నారండి. అంటే ఒక్క మాట సార్, నేను ఇట్ ఈస్ అన్ అపారెంట్ క్వశ్చన్. ఎలాగంటే మీరు ఒకవేళ డైరెక్టర్ ఎలాగ అవుతారు టుడే ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ అయిన తర్వాత మీరు ఎలాంటి కథని హ్యాండిల్ చేస్తే బాగుంటుందని ఎప్పుడో థాట్ లో ఉంటుంది కదా ఒకటి, ఇలాంటి సినిమా చేయాలి మనం, ఇలాంటి కంటెంట్ చేయాలి. సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు, సినిమాని ప్రేమిస్తూ ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు, ఎలాంటి కంటెంట్ అయితే మీకు ఇష్టం అండి డైరెక్టర్ గా? సార్ నేను అన్ని రకాల సినిమాలు చూస్తా, అన్ని రకాల సినిమాలు ఇష్టపడతా, అన్ని రకాల సినిమాలు నేను రాయగలుగుతా. అంటే కోర్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది కదండి. నడక మీద నా ఇంట్రెస్ట్ అండి, అంటే స్క్రీన్ ప్లే మీద. అంతే. సినిమా అనేది నథింగ్ బట్ స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ పోయినాయి సార్. పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ లవ్ స్టోరీ, పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ రెగ్యులర్. అసలు ఒక్కటి సార్, ప్రజలు మేము ఇది చూడం అని చెప్పి ఎప్పుడు చెప్పరండి. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. ఇది లవ్ స్టోరీ కాబట్టి నేను చూడకూడదు, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి నేను చూడాలి, ఇలాంటివి ఏముండవు సార్. అసలు బాగుంది గ్యారెంటీగా చూస్తారు, బాగాలేదు అది ఏ జానర్ అయినా చూడరు. అంటే ఇంకో క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక చెప్పినట్టు గమనం గాని, ఒక ఆకాశవాణి గాని ఏదేదో థాట్ ఓరియంటెడ్ గా రాసిన సినిమాలు, తీసిన సినిమాలు, మీరు తక్కువన్నీ కూడా క్రూర మృగాలు మీరు రాసిన సినిమాలన్నీ కూడా, ఒక త్రిబులర్లు ఇవన్నీ కూడా, కల్కి ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్, అలాంటి వాటిని హ్యాండిల్ చేశారు మీరు. మీరు డైరెక్టర్ గా మీరు ఎటు ఓటేస్తారండి? అటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడా, ఏదో ఒకటి మనసుకు నచ్చింది ఒకటి ఉంటుంది, మన లక్ష్మంతో తిరగచ్చు సార్. కాన్సెప్ట్ ఉండాలి కానీ కమర్షియల్ గా కూడా ఉండాలి. అటు కమర్షియల్ విలువల్ని వదలకూడదు, అందుకని చెప్పేసి కాన్సెప్ట్ని కూడా వదలకూడదు. రెండు ఉండే సినిమాలే చేస్తా, ఏది చేసినా డబ్బులు వచ్చే సినిమాలు చేస్తా. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది అంతే, డబ్బులు వచ్చే సినిమాలే చేస్తా. జనం చూడాలి కదా సార్. జనం మీరు చేసిన సినిమాలన్నీ డబ్బులు వచ్చిన సినిమాలే కదా. అంచేత రైటర్ గా డైరెక్టర్ గా చేసింది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ మోక్షజ్ఞ ఏంటి ఎప్పుడు స్టార్టింగ్? ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. అవును, మోక్షజ్ఞ పిక్చర్ మీద, నందమూరి మోక్షజ్ఞ అద్భుతమైన సబ్జెక్ట్ సార్. అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది. ఆఫ్ కోర్స్ కానీ 100% మొదలవుతుంది, అద్భుతమైన హిట్ అవుతుంది. ఎలాగ ప్రెజెంట్ చేయబోతున్నారు సార్ బాలయ్య బాబు గారి కొడుకుని? ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. ఒక నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మూడో తరం ఇప్పుడు. అతను యాక్టర్ గా మీరు అబ్జర్వ్ చేశారండి? నేను చేశాను. ఎలాగ ఆర్టిస్ట్ అవుతాడు? అవునా, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అవుతాడు, సమస్య లేదు. ఆ ఫస్ట్ లుక్ చూశారుగా, అసలు ఎంత అందంగా ఉన్నాడు. చాలా గొప్ప సినిమా అవుతుంది సార్. కథ చాలా అద్భుతమైన కథ. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత ఆ కథ మీరు అసలు ఇలాంటి కథ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అదే ప్రశాంత్ వర్మ గారు ఏదో ఒకటి కొత్త పాయింట్ ఒకటి ఏదో పట్టుకొస్తాడు, ఒక కొత్త ప్రపంచం. అంటే వాళ్ళు నందమూరి ఫ్యామిలీ ఈజ్ మోర్ నోన్ ఫర్ మైథాలజీ, ఫర్ ఫోక్లోర్. అఫ్ కోర్స్ దేనిలోనూ వాళ్ళు తక్కువ కాదు, అన్నిట్లోనే ఎక్కువే. ఈ అబ్బాయిని దేనిలో ఏ మోడ్ లో ప్రెజెంట్ చేయబోతున్నారు? అది ఏదైనా కానీ డైరెక్టర్ గారే చెప్పాలి, నేను చెప్పకూడదు. మీరు అందుకే అంత మంచి రైటర్ అయ్యారు. ఎంత లెంతలో డైలాగ్ ఉండాలన్నది మీకు బాగా తెలుసు. అంతే కదా.
ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి అవును. వీర విహారం చేస్తున్నారు. కలిసారా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? లేదండి, కలవలేదు. దూరం నుంచి అభినందనలు, శుభాకాంక్షలు. అంతే. అంతేనా? ఎలా ఉంది ఆయన ప్రయాణం? ఎలా అనిపిస్తుంది మీకు? అద్భుతమైన ప్రయాణంగా సార్. జనంలో గెలిపాడు ఆయన. ఇప్పుడు ఆ గిరిజనుల్లో ఆయన మొన్న చూస్తే ఎంత బాగుంది. అయ్య బాబు, ఇప్పటిదాకా తెర మీద హీరో, ఇప్పుడు ఆయన రియల్ హీరో. ఎగ్జాక్ట్లీ. ఏదో మణిరత్నం గారు భారతీ రాజా లేకపోతే అతను అలాంటి వాళ్ళు కొన్ని సినిమాలు చూసారా? ఆ నిరీక్షణ సినిమాలు ఉంటాయి. ఆ వాతావరణంలో కనిపించిందండి. ఆ కొండ ప్రాంతంలో ఆ గిరిజనులతో ఆయన ఒరిజినల్ షాట్స్. అంటే ఎప్పటి నుంచో ముందు నుంచి ఆయనకి ఉంది సార్. అది జనానికి ఏదో చేయాలి, పబ్లిక్ ఏదో చేయాలి. అవును. ఆయనతో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా సొసైటీ గురించి టాపిక్ రాకుండా ఉండదు. మనం సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నా ఆయన సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూనే ఎక్కడో ఒక చోట సొసైటీ, జనం, పబ్లిక్ వాళ్ళకి ఏదో చేయాలి అనేటువంటి దాన్ని ఏమంటారు, ఆశయం అనొచ్చు. ఆశయమే కరెక్ట్. ఆయనలో ఉండేది ముందు నుంచి. ఈయన ఎప్పటికైనా మంచి గొప్ప లీడర్ అవుతాడని చెప్పేసి నాకు అప్పుడే అనిపించేది. అవునా? ఇది గోపాల టైం. ఆయనతో ఎక్కువగా నేను జర్నీ చేసింది సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు బాగా ఆయనతో జర్నీ చేశాను. ఆ టైంలో అనుకున్నా 100% ఏదో ఒక రోజు గొప్ప నాయకుడు అవుతాడు ఈయన. అంతేలేండి. డాకు మహారాజ్ దాని విజువల్స్ అవన్నీ చూసారండి మీరు? చూసా కదా సార్. అద్భుతంగా ఉండబోతుంది ఆ సినిమా కూడా. దానికి నేను పని చేయలేదు. నేను అందుకే పని చేశారని అడగలేదు. నేను ఐఎమ్ టేకింగ్ యూ యాజ్ ఏ నెంబర్ 1 రైటర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాని మీద ఎలా అనిపించింది సార్ మీకు డాకు మహారాజ్ విజువల్స్ చూసిన తర్వాత? మీరు అన్నిటి మీద మాట్లాడాలన్నది నా కోరిక. బాబీ మంచి డైరెక్టర్ అండి. మీరు బాబీతో కూడా కలిసి పని చేశారు, అందుకే అడుగుతున్నా. చాలా మంచి డైరెక్టర్. అద్భుతమైనటువంటి ఏ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి అనేటువంటి విషయంలో మాత్రం అతనికి విపరీతమైన పట్టుంది. ఏ హీరోకి ఎలాంటి సబ్జెక్ట్ కావాలి, ఏ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ హీరో దగ్గర నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అనేది బాబీకి బాగా తెలుసు. సో ఆ బాబీ సినిమాలు మీరు ముందు నుంచి అన్ని సినిమాలు చూడండి. అవును. అన్ని సినిమాల్లో అది మాత్రం ఎక్కడ తప్పదు. హీరోని ఎలివేట్ చేసే విషయంలో మాత్రం అతను ఎప్పుడు సక్సెస్. అదే సినిమా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు, ఒక సినిమా తక్కువ చేయొచ్చు, ఇది సహజం. కానీ అభిమానులు మాత్రం ఎప్పుడు డిసప్పాయింట్ గారు. సో బాలయ్య బాబుని బాబీ ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది ఊహించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సినిమా 100% చాలా పెద్ద సక్సెస్ కొడుతుంది. దేర్ ఇస్ నో డౌట్. డాకు మహారాజ్ 100కి 100% పెద్ద సక్సెస్ కొడుతుంది ఆ సినిమా. వెరీ గుడ్ సార్. మీరు పుష్ప చూసారా? పుష్ప 2 చూసాను. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ సార్? గొప్ప సినిమా సార్. అసలు అది నేరేషన్ అండి. ఆ సినిమాకి 100% ఫస్ట్ చెప్పుకోవాల్సింది నేరేషన్. హీరో గారి పర్ఫార్మెన్స్ అద్భుతం, రష్మిక పర్ఫార్మెన్స్ అద్భుతం, అందరూ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి నేరేషన్ మాత్రం, నేను ఫస్ట్ చెప్పేది నేరేషన్ చెప్తాను. ఆ విజువల్ నేరేషన్ ఏదైతే ఉందో అది నెంబర్ 1 సినిమా. ఆ నేరేషన్కి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేశాయి. అద్భుతమైన నేరేషన్. ఒక సీను ఎలా టేక్ ఆఫ్ అయింది, ఎలా ల్యాండ్ అయింది, ఆ సీన్లో వాళ్ళ జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఏంటి, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఏం ఫీల్ అయ్యానంటే థియేటర్ నుంచి చాలా కాలం తర్వాత రక్తమాంసాలు ఉన్న సినిమా చూశాననిపించింది నాకు. ఈ మధ్యకాలంలో రక్తమాంసాలు ఉన్న సినిమా రావట్లా. ఆకాశం నుంచి ఊడిపడ్డ కథలే వస్తూ ఉన్నాయి. అందులో మీకు హీరోయిజం కావాలన్నా ఉంది. అది ఎంత హీరోయిజం ఉందో, ఎంత మాస్ ఎలివేషన్ ఉందో అంత రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. ఆ ఫ్యామిలీస్ ఆ పార్ట్కి వచ్చినప్పటికీ అసలు ఆ భార్యాభర్తల మధ్య ఆ కెమిస్ట్రీ అసలు ఒక అద్భుతం. అది నిజంగా అందుకనే అన్నది నేరేషన్ అద్భుతం. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం నేరేషన్, ఫస్ట్ నేరేషన్. ఆ నేరేషన్కి ఈ మిగిలిన ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ సినిమాని తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టారు. అవునండి, అవును. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఇష్యూ జరుగుతున్నది, మీ స్పందన ఏంటండి దాని మీద? అసలు
మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఒక మనిషిగా? సార్ జరగకూడదు జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం ఏమీ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు. అవునులేండి, అంతే. బాధేస్తుంది అంతే. కరెక్ట్. సో వెరీ నైస్ సార్, యూ గివెన్. అన్ని సినిమాల గురించి మాట్లాడారు, అన్నిటి గురించి చెప్పారు, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ డిస్కోర్స్ ఇన్ఫాక్ట్. అంటే మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి చాలా మందికి ఇది ఒక టెక్స్ట్ బుక్ గా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దానిలోని కొన్ని క్లూస్ తీసుకుంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, ఈ రైటర్ ఇన్స్పిరేషన్ తో వచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా మీరు పెద్ద పెద్ద సినిమాలు రాయాలి, అండ్ మీ క్రియేటివ్ ఎబిలిటీ అన్నది మరిన్ని ల్యాండ్ మార్క్స్ కి భుజం కాయాలి అని కోరుకుంటూ మా హిట్ టీవీ తరఫున మీకు ముందుగానే, మీ హిట్లన్నిటికీ ముందుగానే శుభాకాంక్షలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ బ్రహ్మాండమైన ఈ రచయితతో జరిగిన ఈ సంభాషణ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.